అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. మన పార్టీ అధికారంలో ఉంటే ఆడిందాట పాడింది పాట. మనల్ని ఎవరు ఆపేది? నిజంగా దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారినిగా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఎలా అయ్యా అంటే ఆ స్టోరీలోకి మనం వెళదాం. నిజంగా అసిస్టెంట్ కమిషనర్కే ఇంత హోదానా? ఆమె చేయనటువంటి దందాలు లేవు. దేవాలయంలో సమర్పించినటువంటి కానుకలు, చీరలు, ఎన్ని లక్షల రూపాయలు, ఇవన్నీ ఆవిడ ఇంటి ముందు ఉండాల్సిందే. దందాలంటారా? ఇంకా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కళింగరి శాంతి, ఈమె దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. నాయకులను అడ్డం పెట్టుకుని, అంటే సాక్షాత్తు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈమె పనిచేసేవారు. విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని ఆమె చేయనటువంటి దందాలు లేవు, ఆమె అనుభవించినటువంటి స్టేటస్ లేదు. ముఖ్యంగా నిన్న ఈ కళింగరి శాంతి లక్ష్యంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అవాక్కైనటువంటి విషయాలు బయటపడ్డాయి. విజయవాడ, తాడేపల్లిలోని ఆమెకు చెందిన 3 నివాసాల్లో ఏకకాలంగా తనిఖీలు చేపట్టారు. గతంలో ఆమె మీద వచ్చిన అవినీతి ఆరోపణలు అయితే విచారణలో తేలిపోయాయి. ఇక తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో ఏసీబీ ఈ సోదాలు చేసిందట. ఇక ఈ సోదాలు నిర్వహించడంపై ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకయ్యానంటే శాంతి గత ప్రభుత్వ హయాంలో, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన కనుసన్నల్లోనే దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజకీయ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అభియోగాలు ఆమెపై బలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె గతంలో సస్పెన్షన్ కూడా గురయ్యారు. అయితే ఈ సస్పెన్షన్కి గురయ్యాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అరే, తప్పు చేసావా, తప్పు చేసిన తర్వాత ఇలాంటి శిక్ష పడింది, మనం దొరికేసామా అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించి సాంకేతిక కారణాలతో స్టే తెచ్చుకుని తిరిగి పోస్టింగ్ పొందారు. అంటే ఆమె దృష్టిలో స్టే అంటే మీరు ఏ తప్పు చేయలేదు, మీరు సాక్షాత్తు సత్యహరిశ్చంద్రుడు చెల్లెలు అని సర్టిఫికెట్ అనుకున్నారో ఏంటో తెలీదు. ఈ స్టేని విధుల్లో చేరిన కొద్ది రోజులకే ఆమె మరలా దందాలకు తెరలేపారట. అందుకని ఏసీబీ అధికారులు ఆమెపై పంజా విసిరారట. నిజం చెప్పాలనుకుంటే ఆమె దందాలు, ఆమె కూడబెట్టినటువంటి ఆస్తులు, ఇవన్నీ చూసి అధికారులే ముక్కును వేలేసుకున్నారట. శాంతిపై గతంలో జరిగిన శాఖాపరమైన విచారణలో ఆరోపణలు వాస్తవేనని తేలడంతో ఆమె సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించాలని అధికారులు సిఫార్సు చేశారు. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. కోర్టు ఉత్తర్వులతో ఆమె తాత్కాలికంగా పోస్టింగ్ తెచ్చుకున్నప్పటికీ నిబంధనల ప్రకారంగా విచారణ ప్రక్రియ పూర్తి చేసి ఆమెను డిస్మిస్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. అయితే తాజా ఏసీబీ దాడుల్లో లభించే కీలక ఆధారాలు ఆమెను మరింత ఇరకాటంలో నెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏంటయ్యా అంటే ఆమె గత ప్రభుత్వంలో చేసినటువంటి దందాలు, ఆ దందాల వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఆ వైసీపీ నాయకుల వెనకాల పనిచేసినటువంటి ఉద్యోగులు, ఆ ఉద్యోగుల వెనకాల పనిచేసినటువంటి అధికారులు, తీగలాగితే డొంకంతా బయటకు వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన డాక్యుమెంట్లు ఏసీబీ చేతికి చిక్కాయట. ఇక దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించారు, ఎలా కూడబెట్టారు అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవైపున ముక్కు మీద వేలు కూడా వేసుకుంటున్నారు. ఇక శాఖాపరమైన డిస్మిస్ ఫైలు, మరోవైపు ఏసీబీ దాడులతో శాంతి చుట్టూ ఉచ్చు, ఇవన్నీ కూడా బిగుస్తున్నాయట. ఏది ఏమైనా ఈమె స్టే తీసుకుని వచ్చి చేస్తున్నటువంటి కార్యకలాపాలకి ఏమైనా పులి స్టాప్ పడిందయ్యా అంటే లేదు. మళ్ళా పాడిందే పాట, పాసివాళ్ళ దాసరా. అంటే అదే అవతారం, అదే దాదాగిరి. ముఖ్యంగా కళింగరి శాంతిని ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు కూడా చేశారు. 2 రోజులుగా విజయవాడ, తాడేపల్లిలో ఆమె నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో పక్కా ఆధారాలు సేకరించి ఆమెను అరెస్టు చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అసిస్టెంట్ కమిషనర్గా ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు, గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి నాయకులు, అప్పటి అధికారులు, వీళ్ళందరి కనసాలలో ఆమె చేస్తున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, అంటే అక్కడ వచ్చినటువంటి డివోటీస్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పూజారులు కానివ్వండి, దేవాలయాలకు కానివ్వండి, ఏదైనా మంచి చేశారయ్యా అంటే అదేమీ కాదు. మీరు పప్పులో కాలేసినట్టే అలా అనుకుంటే. ముఖ్యంగా ఖరీదైన చీరలు ఎవరైతే డివోటీస్ ఆ దేవాలయాలకి కానుకగా సమర్పించారో అవి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే. ఆమె ఇంట్లో కంపల్సరీ ఉండాలి, ఆమె ఆ చీరలను ధరించాలి. అలాగే నగలు కూడా, దేవుళ్ళకి సమర్పించినటువంటి నగలు కూడా ఆమె ఇంటికి వెళ్ళాల్సిందే. ఆమెకి నచ్చింది అని అంటే ఆమె ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా ఒకటా రెండా దేవాదాయ శాఖలో ఎన్ని చేయొచ్చో అన్నీ చేశారు ఆవిడ. ఎంత అవినీతి చేయొచ్చో అంత అవినీతి చేశారు ఆవిడ.
శాంతి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో సుమారు 50 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తుల పత్రాలు, భారీగా బంగారం, భారీగా నగదు లభించినట్లు తెలుస్తుంది. తన సర్వీస్ కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారట. ఈ విషయం ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలిపోయింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఒక కీలక నేత అండదండలతో ఆమె అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కీలకమైన నేత ఎవరన్నది మనకు తెలుసు. విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ. గతంలోనే ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరూపితమైన ఆమెను సర్వీసు నుంచి తొలగించాలన్న ఫైలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం కూడా కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటుంది. ఆమె సర్వీసు నుంచి తొలగిస్తేనే బెటర్ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆమె కోర్టు ద్వారా స్టే తెచ్చుకుంది. ఈ స్టే నావిడి ఏమనుకుందంటే ఆమెను మంచిది, ఆమె చాలా నిజాయితీ పరురాలు అని ఒక సర్టిఫికేట్ కోర్టు ఇచ్చిందేమో అని అనుకున్నారో ఏమిటో. మరి మళ్ళా ఆమె దందాలకు తెరలేపారు. విధుల్లో చేరిన కొద్ది రోజులకి ఏసీబీ పంజా విసిరింది అని అంటే న్యాయపరంగా తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ తాజా అరెస్టుతో నీరుగారిపోయాయి అని చెప్పుకోవచ్చు. అధికారికంగా ఆమెపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇంకా రిమాండ్ కూడా తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా మన దేవాదాయ శాఖలో ఒక చీడ పురుగు అంటే శాంతి అని చెప్పొచ్చు. ఇక శాంతి అరెస్టు కేవలం ఒక అధికారికి సంబంధించింది మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకనంటే రాజ్యసభ సభ్యుడు మన విజయసాయిరెడ్డి గారికి ఆమె చాలా అత్యంత సన్నిహితురాలని, ఆయన సూచనల మేరకే ఆమె పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని కేసులు విజయసాయిరెడ్డి గారి మెడకు కూడా చుట్టుకుంటాయి అని అనడంలో హాస్యాస్పదం ఏమీ లేదు. ఏది ఏమైనా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డిని తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టారు శాంతి. అప్పటి చేసిన పాపం ఇప్పటికి పండిందనమాట. ముఖ్యంగా దేవాలయంలో చేసినటువంటి తప్పులు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అని అనుకుంటే అది మన అమాయకత్వం అని అనుకోవాలి. దేవుడు అనేవాడు పైన ఉన్నాడు. కర్మ సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అదే కర్మ ఇప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. అందుకనే తస్మాత్ జాగ్రత్త అన్న మాటలు ఇప్పుడు చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకు అనంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కర్మ అనే పదాన్ని బయటకు తీసుకుని వచ్చారు. కర్మ అనే పదాన్ని ఎక్కువగా వాడడం ట్రెండింగ్లోకి మొదలైపోయింది. ఎందుకు అనంటే అప్పుడు జరిగినటువంటి తప్పిదాలకి ఇప్పుడు మీరు కర్మ అనుభవిస్తున్నారు అని. అలాగే వైసీపీ హయాంలో చేసినటువంటి దురాఘాతాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా శాంతికి ఇప్పుడు కర్మ ఫలితంలో రిటర్న్ గిఫ్ట్గా వచ్చేసాయి అన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా దేవాదాయ శాఖలో పనిచేస్తూ మరి అసిస్టెంట్ కమిషనర్గా తను చేసినటువంటి అధికార దుర్వినియోగానికి, దందాలకి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అధికారి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఆమె కూడబెట్టారు అంటే ఎంతవరకు దందా జరిగింది, ఎంతవరకు అవినీతి జరిగిందో మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అంత అశాంతే మిగిలింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అనంటే ఇప్పుడు ఏసీబీ కూడగట్టినటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు మెడకి చుట్టుకుంటుందో ఈ శాంతి గోల, తర్వాత ఎవరికి అశాంతి మిగులుతుందో అన్నది మరికొద్ది రోజుల్లో అయితే మనకు తెలుస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.